హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అనింద్యులు, నింద నింద నింద. ఇంకొకడు ఏలెట్టి చూపించకూడదండి. తాడి చెట్టు కింద పాలు తాగేవాడిని చూస్తే ఏమంటారండి? తాగుపోతాడా అంటారు. వాడు తాగేది పాలే, కానీ ఎక్కడ తాగుతున్నాడు? తాడి కళ్ళు తెల్లగానే ఉంటుంది, మీకు తెలియదేమో. కళ్ళు తాగుతున్నామని అంటారు. అందుకే కీడుగా కనిపించు దానికి దూరముగా ఉండండి. కీడుగా, అందుకే దేవుని బిడ్డలు పాపుల మార్గంలో నిలబడొద్దు, అపహాసకులు కూర్చోండి చోట కూర్చోవద్దు, పాప మార్గంలో తప్పించుకొని తిరుగు. ఇంకా సామెతల్లో చాలా బాగుంటుంది. ఆ మార్గంలోకి వెళ్ళకటం కాదు, తప్పించుకొని తిరగాలంటే. సామెతలు చూడండి, సామెతలు ఉన్నాయి చూడండి. సొలొమోను 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడువకము, దాని యందు ప్రవేశింపక. ఏం చేయాలంట? తప్పించుకొని తిరుగు. ఆ దారిలో శోధన ఉందంటే ఈ దారిలో పోనైనా, ఆ దారిలో శోధన ఉందంటే మళ్ళీ ఆ దారిలోనే ఎందుకు పోతావు? ఇప్పుడే మారావు, సారాయి మానేశావు. అక్కడ 4 సారాయి దుకాణాలునే నీకు బాగా తెలుసు. వాళ్ళు నీకు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. కొట్టోడు నేను పిలుస్తాడు, అప్పు కూడా ఇచ్చి తాగమంటాడు. అయినా కూడా నువ్వు అటే పోయి శోధనలో పడిపోయానంటే ప్రయోజనం ఏముంది? శోధనకు తప్పించుకో తిరుగు, దాని మార్గంలో ప్రవేశించుకో, దాని నుండి తొలగిపో. ఎక్కడైనా సరే అక్కడికి వెళ్తే వాళ్ళ అవిశ్వాసులతో కూర్చుంటే, నేను విశ్వాసం పోగొట్టుకుంటాను అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఒకప్పుడు చెడ్డ వింటున్నప్పుడు అండి, నువ్వు వెంటనే దాన్ని ఎదిరిస్తావేమో అంటావు, కానీ ఆ చెడుగు నీ బుర్రలో గూడు కట్టుద్ది, అది బూజు పట్టుద్ది, అది బ్రూడ్ అవుద్ది, పొదుగుద్ది. నీవు ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు, కొంచెం దేవునికి దూరమైనప్పుడు అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎవ్వరూ కూడా ఒక్క రోజులో విశ్వాసి అవిశ్వాసిగా మారడండి. ఒక్క రోజులో పాపంలో పడిపోవడం విశ్వాసి. గ్రాడ్యువల్గా మనం ఎవరై ఉన్నామో, మనలోని ప్రత్యేకత ఏంటి అని మనం మర్చిపోయిన మరుక్షణంలో శోధనకు లొంగిపోతాం. మీరు నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులై ఉండండి, దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు. నేను సనగలేదు కదా, సంశయిస్తున్నాను. నేను సంశయిస్తున్నాను కానీ నేను సనిగాను కానీ నేను సంశయించలేదు కదా అని జబర్దస్తి చేయకండి. ఈ రెండు ఒకే జాతి, ఇది కూడా వెళ్తాయి. ఎప్పుడు సనుగుడు వస్తుందో తెలుసా? నీకు సంశయం వచ్చినప్పుడే. దేవుని మీద విశ్వాసం తరిగిపోయినప్పుడు నీకేమొస్తుంది? సందేహం వస్తుంది. సందేహంకి బయట అవుట్కమ్ ఏంటి? సనుగుడు వస్తుంది. క్రైస్తవులు సనగకూడదండి. దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవి అలవాటు అయిపోయినాయి మనకి. నీ భర్తలో ఉన్న చిన్న లోపాన్ని నువ్వు పెద్ద భూతత్వంలో చూసి గొప్ప చెబుతున్నావు, కానీ ఎటువంటి భర్తలు ఉన్నారు, ఎటువంటి భార్యలు ఉన్నారు. మా నాన్న ఏదో ఇవ్వలేదు, నాకు పెట్టలేదు అంటున్నావు, కానీ అసలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీ నాన్న ఉన్నాడు, బీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకు మా నాన్న ఉన్నాడు, ఏం ప్రయోజనం, నాకేమి ఇచ్చాడు అని సణుగుతారేంటండి? తండ్రి మీద సణుగుతారేంటండి? తండ్రి మీద సణగొద్దు, తండ్రి మీద తిరగబడొద్దు, తల్లిని దూషించొద్దు. నేనేమన్నా దేవుణ్ణి ఏమన్నాను, మా అమ్మనే కదా అన్నాను అంటావేమో. వాళ్ళకి అమ్మతో చెబుతారు కొంతమంది. నేను దేవుణ్ణి ఎప్పుడు ఏమన్నండి, ఏమన్నంటే మా అమ్మని అంట. మీ అమ్మ నాన్న కూడా నీ తల్లిని తండ్రిని సన్మానించమన్న ఆజ్ఞ మీరావు కాబట్టి నువ్వు దోషివే. తప్పిపోయిన కుమారుడు తప్పు చేసినప్పుడు తిరిగి వచ్చి తండ్రి దగ్గర ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీకు విరోధముగాను పరలోకానికి దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. దేవునికి విరోధంగా నేనేం చేశాను? మా నాన్నని ఎదిరించాను, అంతే కదా. మా నాన్న మీద కూడా పెట్టుకుని ఆస్తి పట్టుకుపోయాను, అంతే కదా. అనుకోవటం లేదు. నేను చేసే ప్రతి తప్పు, మనం చేసే ప్రతి తప్పు మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అందుకే మనం పశ్చాత్తాపడేటప్పుడు మన పాపాలు మనుషుల ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి.
దేవుని ముందు చేసిన పాపం దేవుని యొద్ద మాత్రం ఒప్పుకుంటే చాలు, అంటే నీ ఆలోచనలు, తలంపులు. కానీ మనుషుడికి వ్యతిరేకంగా చేసిన పాపం మనిషి దగ్గరే ఒప్పుకోవాలి. ఈ రోజున అటువంటి పశ్చాత్తాపం కనపడటం లేదండి. అందుకే రక్షించబడ్డామన్నోళ్ళు కూడా సగం కడగబడిన పాపులుగా ఉన్నారే కానీ పరిశుద్ధపరచబడిన జనంగా క్రైస్తవులు లేరండి. ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. అనింద్యులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, సంశయాలు లేకుండా సనుగులను మాని సమస్తమైన కార్యాలు చెయ్యాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా. నిర్దోషులుగా, నిష్కలంకులుగా మమ్మల్ని చేయి నాయన. స్వాభావికంగా వచ్చే సడుగుడు గొడుగు నుండి మమ్మల్ని తప్పించు. సందేహపడు ఆత్మ నుంచి మమ్మల్ని విడిపించు. నేను నమ్మిన దేవుడు నమ్మకస్తుడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడువడు. నా కొరకు దేవుడు గొప్ప మార్గాలు తెరుస్తాడు. నా కొరకు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నా కీడును మేలుగా మారుస్తాడన్న విశ్వాసం మాకు దయచేయ్యా. పరిస్థితులకు లొంగక, మనుషులకు లొంగక, లోకపు మాటలు విని లొంగిపోక, మా హృదయాన్ని, విశ్వాసాన్ని పాడు చేసే స్థలముల నుండి, మనుషుల నుండి, మాటల నుండి తప్పించుకొని తిరగడానికి నీ మాటలతో మా హృదయాన్ని నింపుకొని నీ సన్నిధిలో కనిపెట్టి నిర్దోషులుగా, నిష్కళంకులుగా నీ వెలుగును ప్రకాశింపజేసే జ్యోతుల వలె ప్రకాశించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరాల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.